హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మనం చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ యువతి యువకులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందించడం. అయితే ఈ సబ్సిడీ రుణాలు మొత్తం 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సో కేటగిరీ 1 వచ్చేసి 1,00,000, అంటే 1,00,000 వరకు ఇస్తారు కేటగిరీ 1లో. ఈ కేటగిరీ 1లో 80% అనేది సబ్సిడీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు లోన్ వస్తే దాంట్లో 80,000 సబ్సిడీ, మిగతా 20,000 బ్యాంక్ అనేది లోన్ రూపంలో ఇస్తుంది. ఆ లోన్ వద్దు, నేను 80% తీసుకుంటా అంటే అట్లా తీసుకోవడానికి ఉండదు. అదేవిధంగా కేటగిరీ 2లో 2,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి 70% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 3లో 3,00,000 రుణ సదుపాయం, 60% సబ్సిడీ. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి 17వ తారీఖు నాడు, అనగా నిన్న ప్రారంభమైంది. సో ఇది ఏప్రిల్ 5వ తారీఖు వరకు, ఏప్రిల్ 5 సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత దీని మీద స్క్రూటీనీ చెప్తారు. స్క్రూటీనీ అంతా పూర్తయిన తర్వాత జూన్ 2, సో తెలంగాణకు ప్రత్యేక దినమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం నాడు ఈ అభ్యర్థుల జాబితాని, ఎవరైతే ఎంపికయ్యారో ఈ 5,00,000 మంది యువతి యువకులు, వారికి సంబంధించిన జాబితా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లోన్ శాంక్షన్ ఆర్డర్స్ కూడా మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మన స్కిల్స్ కావచ్చు, మన యొక్క అనుభవం కావచ్చు, వాటి మీద ఆధారపడి మనము ఈ వ్యాపార ఆ, అంటే ఐడియాస్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము బట్టల షాప్ పెట్టడం కావచ్చు, పేపర్ ప్లేట్ల తయారీ కావచ్చు, అదేవిధంగా మనము ఈ జిరాక్స్ సెంటరు, అదేవిధంగా మొబైల్ రిపేర్లు కావచ్చు, ఈ విధంగా కిరాణా షాపు, బ్యూటీ పార్లర్, ఇలా ఏ విధమైన మనం పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఈ స్కీమ్కి సంబంధించి మనం అప్లై చేయాలంటే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అంటే అర్హత ఏముందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ అర్హత తెలియకుండా మనం పోయి అప్లికేషన్ చేస్తే అది మనము ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ముందుగా మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గానికి చెందిన వారే ఉండాలి. అది ఓకే అయితే ఆ తర్వాత మనము విద్యావంతులై ఉండాలా లేదా అనే దానికి సంబంధించి మనం నెక్స్ట్ అప్లికేషన్ చేసుకునే క్రమంలో మనం మాట్లాడుకుందాం. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అధిక ప్రాధాన్యత ఇస్తారు మామూలు వ్యక్తి కంటే. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ లోన్ సదుపాయం అనేది ఇస్తారు. అంటే ఒక కుటుంబం నుంచి 2, 3 అప్లై చేసుకున్నప్పటికీ ఒకవేళ లోన్ వచ్చే అవకాశం ఉంటే ఒక్కరికే వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో మనకు ఏదైనా ఇలాంటి సబ్సిడీ లోన్ గవర్నమెంట్ నుంచి గిన మనం లబ్ధి పొంది ఉంటే ఇప్పుడు మనకు ఈ లోన్ కింద అప్లై చేసుకోవడానికి అనర్హులు. ఒకటి, లోన్ అనేది శాంక్షన్ అవ్వదు. అదేవిధంగా మన దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కావచ్చు, పాస్పోర్టు, మొబైల్ నెంబరు, ఇన్కమ్, క్యాస్ట్, అదేవిధంగా మనం ఏదైతే ఇప్పుడు ఇది పెట్టుకోవాలనుకుంటున్నామో ఈ బిజినెస్, దానికి సంబంధించి ఎస్టిమేట్ అనేది ఉండాలి. దానికి సర్టిఫికేట్ ఒకటి దొరుకుతుంది, అది పెట్టుకోవాలి. అదేవిధంగా మొదటగా అయితే కేటగిరీ 1లో ఉన్న 1,00,000 లోన్కి సంబంధించి మొదటగా మంజూరు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్ అయితే తెలుసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ ఏంటంటే మనం ఏ విధంగా అప్లై చేయాలనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి OBMMS అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో obmms.cgg.gov.inలో ఈ లింక్ని క్లిక్ చేయగానే మనం ఈ విధంగా మనకు OBMMS సైట్కి రీడైరెక్ట్ అవుతాం. దాంట్లో భాగంగా ఇలా మౌస్ని ఇక్కడ తీసుకెళ్తే ఈ కలర్ చేంజ్ అవుతుంది, ఎనేబుల్ అవుతుంది. ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనగానే మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఈ నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం కంప్లీట్గా రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఒక లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ని క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ యాక్చువల్ అప్లికేషన్ దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ ఒకటే పోర్టల్ కాకుండా ఒక్కొక్కరికి, అంటే కమ్యూనిటీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ విధంగా అందరికీ డిఫరెంట్గా మనకు అప్లై చేయడానికి వెబ్ పేజెస్ అయితే, లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక మైనార్టీ అభ్యర్థి అప్లై చేసుకోవాలన్నప్పుడు మైనార్టీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏముంది, దీంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది మీరు ముందే తెలుసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు టైం వేస్ట్ కాకుండా, ఇబ్బంది పడకుండా ఈజీగా
మీ దగ్గర ఏమేమి ఉండాలో డాక్యుమెంట్లన్నీ పెట్టుకొని అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దీనికి సంబంధించి ఇప్పుడు చాలా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఆధార్లో పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మన పేరుని ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మన రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనము లబ్ధిదారులం కాబట్టి మనం గ్రూప్ ఇండివిజువల్ అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నప్పుడు మనకు బ్యాంక్తో లింక్ అయ్యి, అంటే ఇప్పుడు నీకు 50,000 లోన్ వచ్చినా కానీ ఒక 35,000 నీకు సబ్సిడీ ఉంటుంది, మిగతా 15,000 బ్యాంక్ అనేది లోన్ రూపంలో ఇస్తుంది. లోన్ రూపం లేకుండా ఓన్లీ సబ్సిడీ తీసుకోవాలంటే ఆ విధంగా అయితే ఈ స్కీమ్ ఉండదు. కాబట్టి మనం బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో కూడా ఒకటే ఆప్షన్ ఉంటుంది డ్రాప్ డౌన్ బాక్స్లో. ఆ తర్వాత సెక్టార్, ఈ సెక్టార్లో మనకు ఇప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, హార్టికల్చరు, అగ్రికల్చర్, ఈ విధంగా ఒక 6 నుంచి 7 అంశాలు ఉంటాయి. ఈ సెక్టార్లో ఒక్కొక్క సెక్టార్లో నంబర్ ఆఫ్ 20 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న వితిన్ సెకండ్లో మనకు ఇది మినిమం యూనిట్ కాస్ట్, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అయితే మనకు లోన్ శాంక్షన్ చేసే సందర్భంలో మనము ఎంత పెట్టుకున్నప్పటికీ మనకు మినిమం 2 లక్షలు, మ్యాక్సిమం 4 లక్షలు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 2 కంటే తక్కువ కానీ 4 కంటే ఎక్కువ కానీ రాదన్నట్టు. ఇప్పుడు ఈ డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్. ఈ తర్వాత మనము గో అనే దాని మీద క్లిక్ చేయగానే మనము నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన లొకేషన్ అంటే మన డిస్టిక్, మండల్, మన పంచాయతీ, విలేజ్, హ్యాబిటేషన్ మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో క్లిక్ చేయగానే వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సెక్టార్, ఏదైతే ఇంతకుముందు మనం సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నామో ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టారు, డిటిపి ఇంటర్నెట్. సో ఈ విధంగా ఈ సెక్టార్కి సంబంధించి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మన యూనిట్ కాస్ట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. సో మనకు మినిమం మ్యాక్సిమం చెప్పారు, కానీ మనం ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ ఇక్కడ నేను 3 లక్షలు ఎంటర్ చేశాను యూనిట్ కాస్ట్. అప్పుడు అది సబ్సిడీ ఎంత, బ్యాంక్ ఇచ్చే